రేయ్ బండి వస్తా ఉంటే కనిపించట్లేదా? పక్కకి జరగాలి కదా. పిచ్చి అన్న మా అత్త దెబ్బకి మైండ్ అయిపోయింది. బండి గుద్దుతే ఏమైంది గుద్దు. ఏమైంది తమ్ముడు? ఏమైందో చెప్పలేను, ఏమైతుందో చెప్పలేను, కానీ ఏదైందన్నా. నేను తమ్ముడు పిచ్చేమన్నా పట్టిందా? ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? సరే కానీ చేతిలో ఏముంది? ఏమీ లేదని అడగన్నా. సావుకారి కొట్లో సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎందుకు తమ్ముడు? ఇంటి దగ్గర ఏమన్నా షాపు పెడుతున్నావా ఏంటి? షాపు కాదన్నా, నా జేబే షాప్ చేస్తా. తొందరగా వెళ్తా, లేకపోతే నా పిల్లని తిట్టిద్ది. పాపం తమ్ముడు పిచ్చోడైనట్టున్నాడు. అమ్మా అల్లుడిని ఎటు తోలావు? ఊర్లోకే పోయిండమ్మా. అల్లుడొచ్చాక మనం అనుకునేది అంతా చెప్పే. నానెటు పోయిండమ్మా? ఏమో ఇంట్లోనే ఉన్నాడు. వీళ్ళు ముచ్చట పెట్టారంటే ఏదో ప్లాన్ వేసుంటారు. దేవుడు మా అత్తని తీసుకొచ్చి నా తల మీద ఎందుకు పెట్టావయ్యా? అక్కడే ఉన్నావు అల్లుడా, రా. అత్తమ్మ వస్తున్నా. చిట్టి ఇదిగో నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని తెచ్చాను. సరే ఎక్కడికి వెళ్ళకు, నీతో పనుంది. వామ్మో, ఏదో పని అంటే నాకు బొక్క పెట్టేటట్టున్నారు. సైలెంట్ గా జారుకోవాలి. ఏవే నాకు పొలం దగ్గర అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఆ పని రేపైనా చేసుకోవచ్చు. అమ్మ నీతో మాట్లాడాలంట, ఉండు. ఏంటి మీ అమ్మ వెళ్ళిపోతాట? అన్ని పనులు మానేసుకొని ఉంటా. వచ్చినవా అల్లుడు? వచ్చాను మామ. అత్తమ్మ ఇంటికి వచ్చిన పని ఏంటంటే ఏముంది, అల్లుడు ఆస్తి అంతా అప్పుడు అలా తినేయడానికి. మా ఆస్తి అంతా నీ పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాం అల్లుడు. ఏంది మామ పొద్దు పొద్దున్నే కళ్యాణ తాగినవేంటి? ఏంది మామ జోకులు వేస్తున్నావు? ఏముంది అల్లుడు, మాకున్నది ఒకటే కూతురు కదా, మా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి గుళ్ళు గోపురాలు తిరుగుదామని. అత్తమ్మ మీరు అందుకోసం వచ్చారా? అవునల్లుడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తమ్మ. మీరు నా మీద పడి తినడానికి వచ్చారనుకుంటున్నా. రోజు తిట్టుకున్నారు. వద్దు అత్తమ్మ, మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి. మీరు నా మీద ప్రేమ చూపించింది చాలు. అల్లుడు, మమ్మల్ని అన్నా నువ్వే, మాకు పెట్టినా నువ్వే, మేము చనిపోయినాక కాల్చేది నువ్వే. నువ్వేమన్నా మేము బాధపడం అల్లుడు. లేదు, అంతా మీ దగ్గర ఉండనివ్వండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రండి, ఎన్ని రోజులైనా ఉండండి. మీరున్న అన్ని రోజులు ఆస్తులు మీ దగ్గర ఉంచుకోండి. నన్ను క్షమించండి, మీ మనసు తెలియక తిట్టుకున్నాను. ఏమనుకో అల్లుడు. అత్తమ్మ పదండి, తోటకూర పకోడీ వేసుకొని తిందాం.
రేయ్ బండి వస్తా ఉంటే కనిపించట్లేదా? పక్కకి జరగాలి కదా. పిచ్చి అన్న, మా అత్త దెబ్బకి మైండే పోయింది. బండి గుద్దుతే ఏమైంది గుద్దు. ఏమైంది తమ్ముడు? ఏమైందో చెప్పలేను, ఏమైతుందో చెప్పలేదు, కానీ ఏదైందన్నా. నేను తమ్ముడు పిచ్చేమన్నా పట్టిందా? ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? సరే కానీ చేతిలో ఏముంది? ఏమీ లేదని అడగన్నా. సావుకారి కొట్లో సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎందుకు తమ్ముడు? ఇంటి దగ్గర ఏమన్నా షాపు పెడుతున్నావా ఏంటి? షాపు కాదన్నా, నా జేబే షాప్ చేస్తా. తొందరగా వెళ్తా, లేకపోతే నా పిల్లని తిట్టిద్ది. పాపం తమ్ముడు పిచ్చోడైనట్టున్నాడు.